సింగపూర్ ఆకలి కేకలు, మురికి వాడలు, అంటువ్యాధులు, అధిక జనాభాతో 1960 కన్నా ముందు సింగపూర్ దుస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎంతలా అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న భూభాగం మాకు మాత్రం ఎందుకు అనవసరం భారమని మలేషియా లాంటి దేశాలు చీకొట్టాయి. సింగపూర్ని సమస్యల వలయం నుంచి బయటపడేసేందుకు ఒకే ఒక్క వ్యక్తి ముందుకొచ్చాడు. అతని నాయకత్వంలో సింగపూర్ చేసిన అద్భుతం అంత ఇంత కాదు. అతనే లీ క్వాన్ యూ. ఇతను ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ సింగపూర్ని సమూలంగా మార్చేశాడు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టి ఇటుక పేర్చి ఒక భారీ భవనాన్ని నిర్మించిన విధంగా లీ క్వాన్ యూ సింగపూర్ని కూడా పునర్నిర్మాణం చేశాడు. దాంతో లీ క్వాన్ యూ పనితీరు నేడు ప్రపంచ నాయకులకి ఆదర్శంగా మారిందంటే అతియోశక్తి కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు నాయకులు పెట్టుబడుల కోసం చేస్తున్న వినూత్న ప్రయోగాలు, అలాగే పాలసీలో మార్పులు, సింగిల్ విండో అప్రూవల్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇలాంటివన్నీ సింగపూర్ నుంచి నేర్చుకున్నవే. ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అనుకునే ప్రతి నాయకుడు సింగపూర్లో లీ క్వాన్ యూ పాలన గురించి స్టడీ చేయాల్సిందే. బహుశా అందుకేనేమో ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర అనే సింగపూర్ చేస్తాం అనే స్లోగన్ వినిపిస్తూ ఉంటుంది. సింగపూర్లో ప్రస్తుతం కనిపిస్తున్న మార్పులన్నీ కూడా 1960 తర్వాతే మొదలయ్యాయి. సింగపూర్ డెవలప్మెంట్లో లీ క్వాన్ యూ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ జరిగిన మార్పుల్ని స్పష్టంగా మనం కూడా లోతుగా వెళ్ళి మరి ఒకసారి చూద్దాం. అసలు సింగపూర్ ఎలా ఎదిగింది, కరప్షన్ లెస్ సింగపూర్ని క్రియేట్ చేయడంలో లీ క్వాన్ యూ తీసుకున్న చర్యలేంటి, లీ క్వాన్ యూ సింగపూర్లో చేసి చూపించిన పాలనాపరమైన అద్భుతాలేంటి, సింగపూర్ ఎలా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా, ఫైనాన్షియల్ హబ్గా మారింది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న, మన ఇండియా కాకుండా మీకు నచ్చిన మరొక దేశం ఏమిటి, ఎందుకు మీకు ఆ దేశం అంటే ఇష్టం? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడికి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లీ క్వాన్ యూ సింగపూర్ రూపురేఖల్ని సమూలంగా మార్చిన వ్యక్తి. సింగపూర్ అనేది మన ఇండియాకి సౌత్ ఈస్ట్లో ఉండే చిన్న ద్వీపం, మలేషియాకి సౌత్ సైడ్ ఉండే ఒక చిన్న ఐలాండ్. ఏరియా పరంగా సింగపూర్ 728 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సింగపూర్ చుట్టూ ఒక 60 వరకు చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపిన సింగపూర్ వైశాల్యం 736 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. ల్యాండ్ ఏరియా పరంగా సింగపూర్ కన్నా శ్రీలంకనే 89 రెట్లు విశాలంగా ఉంటుంది. శ్రీలంకనే 89 రెట్లు పెద్దగా ఉందంటే సింగపూర్ ఎంత చిన్న భూభాగమో అర్థం చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సింగపూర్ అనేది అటు ఇటుగా హైదరాబాద్ అంతే ఉంటుంది. హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే సింగపూర్ మెయిన్లాండ్ వైశాల్యం 728 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంది. అంటే సింగపూర్కి హైదరాబాద్కి తేడా 78 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. నిజానికి హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్లను దాటి ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. కానీ సింగపూర్ అనేది వాటర్ లాక్డ్ స్టేట్ కాబట్టి ఇక భవిష్యత్తులోనైనా సింగపూర్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది లేనేలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న హైదరాబాద్తో పోలిస్తే సింగపూర్, హైదరాబాద్ రెండు సమాన విస్తీర్ణంలో ఉండొచ్చు. ఇక సింగపూర్ జియోగ్రాఫికల్ లొకేషన్ అనేది చాలా కీలకం. సౌత్ చైనా సముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య రెండు ట్రాన్సిట్ రూట్స్ ఉంటాయి. ఒకటి మలక్కా స్ట్రైట్, రెండు సుండా స్ట్రైట్. ఈ రెండిట్లో మలక్కా స్ట్రైట్ అనేది ట్రేడ్ పరంగా చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ రూట్. మెజారిటీ ఆసియా కంట్రీస్ లాగానే సింగపూర్ కూడా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ సింగపూర్లో ఒక పోర్ట్ను కూడా నిర్మించింది. ఈ సింగపూర్ పోర్ట్ అనేది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పోర్టులో ఒకటి. ఇక అసలు విషయానికి వస్తే 1959లో సింగపూర్లో కలోనియన్ రూల్ అంతమైంది. దాంతో 1959 నుంచే లీ క్వాన్ యూ సింగపూర్ని రూల్ చేస్తున్నాడు. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అయిన లీ క్వాన్ యూ తాను అధికారం చేపట్టే సమయానికి తన ముందు చాలా సవాళ్లున్నాయి. ఎందుకంటే బ్రిటిషర్స్ సింగపూర్ని వదిలి వెళ్లే సమయానికి సింగపూర్ అధిక జనాభా, పేదరికం, ఆకలి చావులు, మురికివాడలు, అంటువ్యాధులు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, నేరాలు ఇలా సకల దరిద్రాలకి సింగపూర్ నిలయంగా ఉండేది. 1959లో సింగపూర్ జనాభా 1.4 మిలియన్లకు పైనే. అంటే పాపులేషన్ డెన్సిటీ స్క్వేర్ కిలోమీటర్కి 2500 మంది. ఇంత భారీ జనాభాతో సకల దరిద్రాలకు నిలయంగా ఉన్న అంత చిన్న దేశాన్ని నడపడం అనేది చాలా సవాలుతో కూడుకున్న విషయం. 1959లో సింగపూర్కి పూర్తిస్థాయి స్వాతంత్రం రాలేదు. కేవలం సెల్ఫ్ రూల్ మాత్రమే లభించింది. అంటే మెజారిటీ గవర్నమెంట్ కంట్రోల్ లైక్ సింగపూర్ డిఫెన్స్, సెక్యూరిటీ ఇలాంటివన్నీ బ్రిటిషర్స్ చేతిలోనే ఉండేవి. అయితే 1959లో లీ క్వాన్ యూ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత సింగపూర్ని పూర్తిగా మార్చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ వరల్డ్ పాలిటిక్స్ ప్రభావం సింగపూర్లో ఎక్కువగా ఉండేది. సింగపూర్ని కమ్యూనిస్ట్ దేశంగా చేయాలని చైనా భావించింది. అందుకు తగ్గట్టే సింగపూర్లో 40% వరకు చైనీస్ పాపులేషన్ ఉండేది. వీరంతా కమ్యూనిస్ట్ దేశంగా మార్చాలి అనుకున్నారు. అలాగే మలేషియన్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. వీళ్ళని మలాయ్ కమ్యూనిటీ అనేవారు.
ఇక సింగపూర్లో తమిళ్ కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉండేవారు. అలాగే రిలీజియన్ పరంగా కూడా సింగపూర్లో బుద్ధిస్ట్ పాపులేషన్, ముస్లిం పాపులేషన్, హిందూ పాపులేషన్ వీరు కూడా ఉండేవారు. కనుక సింగపూర్ని డెవలప్ చేయాలంటే ప్రజలంతా ఐక్యంగా ఉండాలని లీ క్వాన్ యూ బలంగా నమ్మాడు. అందుకు తగ్గట్టే సింగపూర్లో కులం, మతం, జాతి ఇలాంటి వాటిని నిర్మూలించాడు. ప్రజలు తమ తమ మతాన్ని ఆచరించవచ్చు, కానీ అధికారికంగా సింగపూర్ ప్రభుత్వానికి రిలీజియస్ పాలసీ అనేది ఉండదు. అలా ముందుగా సింగపూర్ని సెక్యులర్ స్టేట్గా లీ క్వాన్ యూ మార్చాడు. సింగపూర్లో మాలే, చైనీస్, ఇంగ్లీష్, తమిళ్ మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ 4 భాషల్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా ప్రకటించాడు. ఇలా మతం, భాష, జాతి అనే భేదాలు లేకుండా సింగపూర్ని యునైట్ చేయడంతో లీ క్వాన్ యూ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ మొదలయ్యాయి. ముందుగా లీ క్వాన్ యూ సింగపూర్లో స్లమ్స్ లేకుండా చేయాలనుకున్నాడు. స్లమ్స్ లేకుండా చేయాలంటే ప్రభుత్వమే ఉచితంగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించాలి. కానీ సింగపూర్ ప్రభుత్వం వద్ద అందుకు కావాల్సినంత డబ్బు లేదు. కాబట్టి లీ క్వాన్ యూ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీద ముందుగా దృష్టి పెట్టాడు. దీనిలో భాగంగా ఏ ప్రాజెక్టు చేపట్టినా తక్కువ ఖర్చులో పూర్తవ్వాలంటే ముందుగా దేశంలో అవినీతి ఉండకూడదు. అవినీతి లేకుండా చేస్తే ప్రాజెక్టు కాస్ట్ సగానికి సగం తగ్గుతుంది. కాబట్టి 1960లో లీ క్వాన్ యూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని తీసుకొచ్చాడు. అయితే లీ క్వాన్ యూకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా అవగాహన ఉండేది. చట్టం ఎంత కఠినంగా ఉంటే దాని అమలు అంత బాగా జరుగుతుందని బలంగా నమ్మేవాడు. కాబట్టి కఠినమైన చట్టాలను తయారు చేయడం మొదలుపెట్టాడు. సింగపూర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం అవినీతికి పాల్పడితే $1,00,000 జరిమానా చెల్లించడంతో పాటు 7 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాలి. దాంతోపాటు కరప్షన్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనగా CPIB అనే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని స్టార్ట్ చేశాడు. దీన్ని డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లోనే ఉండేలా చట్టం చేశాడు. కాబట్టి సింగపూర్లో CPIB డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అండర్లో పనిచేస్తుంది. ఈ CPIBకి ఎంత స్వేచ్ఛ ఉండేదంటే అనుమానం వచ్చిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని విచారించవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ప్రూవ్ అయితే అతని ఉద్యోగం పోతుంది, జరిమానా కట్టాలి, జైలు శిక్ష కూడా ఎదుర్కోవాలి. ఒక ఉద్యోగి కనీసం $1,000 అనవసరంగా ఖర్చు చేసినా దాన్ని అవినీతి లాగానే కన్సిడర్ చేస్తారు. ఇలా అవినీతికి సంబంధించి కఠినమైన చట్టాన్ని అమలు చేయడం ద్వారా లీ క్వాన్ యూ ముందుగా అవినీతి మీద యుద్ధం ప్రకటించాడు. ఇక లీ క్వాన్ యూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక అక్కడి ప్రభుత్వం ఆయన ఉండేందుకు ఒక అధికారిక బంగ్లా ఇచ్చింది. కానీ లీ క్వాన్ యూ మాత్రం సింగపూర్ ప్రజలకు లేని సౌకర్యాలు నాకు అవసరం లేదని ఆ బంగ్లాను తీసుకోలేదు. ఇలా సింగపూర్లో ముందుగా కరప్షన్ని కంట్రోల్ చేసిన తర్వాత లీ క్వాన్ యూ అప్పుడు ఆ స్లమ్స్ని తీసేసి మల్టీ స్టోర్ కమ్యూనిటీ బిల్డింగ్స్ని నిర్మించడం మొదలుపెట్టాడు. దీనికోసం సింగపూర్ గవర్నమెంట్లో పనిచేసే ప్రొవిడెంట్ ఫండ్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఉపయోగించాడు. కానీ ఈ డబ్బు సరిపోలేదు. అదే సమయంలో సింగపూర్లో ఎడ్యుకేషనల్ సెక్టార్ని కూడా లీ క్వాన్ యూ మార్చేశాడు. సింగపూర్ని సెక్యులర్ నాన్ రిలీజియస్ స్టేట్గా చేసినా కూడా చైనీస్ అందరూ తమ పిల్లల్ని చైనీస్ స్కూల్స్కి పంపించేవారు. అలాగే మాలే ప్రజలంతా ఒకే రకమైన స్కూల్స్కి పంపించేవారు. అలా సింగపూర్ సొసైటీలో ఒక కల్చరల్ డివైడ్ ఏర్పడ్డాన్ని లీ క్వాన్ యూ గమనించాడు. దాంతో వెంటనే సింగపూర్ గవర్నమెంట్ సొంతంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో గవర్నమెంట్ స్కూల్స్ని నిర్మించాలని భావించింది. అయితే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించడానికి, గవర్నమెంట్ స్కూల్స్ నిర్మించడానికి డబ్బు కావాలి. కాబట్టి 1961లో లీ క్వాన్ యూ సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని స్టార్ట్ చేశాడు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏం చేస్తుందంటే సింగపూర్కి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సింగపూర్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం, చీప్గా లేబర్ని సప్లై చేయడం, ఇలాంటి గ్యారంటీల్ని అమలు చేయడం స్టార్ట్ చేశారు. దాంతో సింగపూర్కి కంపెనీలు రావడం మొదలైంది. ఇలాంటి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ని అమలు చేస్తూనే సింగపూర్ ఎగ్జిస్టెన్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ రోజున సింగపూర్ ఒక చిన్న ఐలాండ్ స్థాయి నుంచి ప్రపంచమే ఆశ్చర్యపోయే గ్లోబల్ బిజినెస్ హబ్లా మారిందంటే దానికి ప్రధాన కారణం ఒకే ఒకటి, అదే ఫ్యూచర్ ప్లానింగ్. భవిష్యత్తులో రాబోయే ఛాలెంజెస్ని ముందే పసిగట్టి వాటికి తగ్గట్టు పక్కాగా ప్లాన్ చేసుకోవడం వల్లే సింగపూర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. ఇది ఒక దేశానికైనా లేదా మనిషికైనా అసలైన గ్రోత్ ఉండాలంటే ముందు మనకి కావాల్సింది సెక్యూరిటీ. మనది మిడిల్ క్లాస్ లైఫ్. రూపాయి కూడబెట్టి ఏళ్ల తరబడి సేవ్ చేస్తాం. ఎందుకంటే పిల్లల చదువు కోసమో లేదా మన కలల ఇల్లు కట్టుకోవడం కోసమో అని. కానీ ఒక్క చిన్న అనారోగ్యం వచ్చి కేవలం 2-3 రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే చాలు, మనం ఎన్నో ఏళ్లుగా దాచుకున్న లైఫ్ టైం సేవింగ్స్ మొత్తం ఒక్క దెబ్బకి కవరైపోతాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, ప్రమాదం జరిగినా ఆ టైంలో మనకి కొండంత అండగా నిలబడేది ఈ ఇన్సూరెన్సే. హాస్పిటల్ ఖర్చులన్నీ ఇదే చూసుకుంటుంది. అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మనం ఫ్రెండ్స్తో కలిసి సరదాగా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కరోజు అయ్యేంత ఖర్చు మాత్రమే. అంటే నెలకి జస్ట్ ఒక 600 నుంచి 700 రూపాయలు అంతే. ఈ చిన్న మొత్తంతో మీరు దాదాపు 10 నుంచి 20 లక్షల వరకు కవరేజ్ పొందొచ్చు. రేపు ఏదైనా జరగరానిది జరిగి హాస్పిటల్లో చేరాల్సి వస్తే ఆ లక్షల బిల్లు చూసి మనం భయపడాల్సిన పని లేదు. ఇన్సూరెన్స్ కంపెనీనే కట్టేస్తుంది.
మన చేతి నుంచి నయా పైసా ఖర్చు ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. ఇక్కడే ఉన్న ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీని ఎత్తివేసింది. అంటే మీకు ప్రీమియం మీద డైరెక్ట్గా 18% డిస్కౌంట్ ఇప్పుడే లభిస్తుంది. ట్రస్ట్ మీ, ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇదే బెస్ట్ టైం. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. మార్కెట్లో వేల రకాల పాలసీలు ఉన్నాయి. ఏజెంట్లు ఏవేవో మాయమాటలు చెప్పి అమ్మిస్తుంటారు. మరి అలాంటప్పుడు వీటన్నిటిలో ఏది మంచిది, అసలు ఏది సరిగ్గా క్లెయిమ్ వస్తుంది, ఆ సన్నని అక్షరాల్లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ మనకు అసలు అర్థం కావు. ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే ఒక మంచి రికమెండేషన్ డిటో. ఎందుకు డిటో అంటున్నానంటే ఇది జిరోదా ఫౌండర్ నిఖిల్ కామత్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ఒక జెన్యూన్ కంపెనీ. వీళ్ళలో బెస్ట్ పార్ట్ ఏంటంటే నెంబర్ 1, నో స్పామ్. మీరు ఎంక్వైరీ చేసినంత మాత్రాన మీకు విసుగొచ్చేలా స్పామ్స్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టరు. నెంబర్ 2, రియల్ హెల్ప్. వీళ్ళు పాలసీ అమ్మేసి చేతులు దులిపేసుకోరు. రేపు మీకు ఏదైనా ఆపద వచ్చి క్లెయిమ్ చేసుకోవాలంటే పేపర్ వర్క్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళే దగ్గర చూసుకుంటారు. సో ఫ్రెండ్స్, అసలు లేట్ చేయకండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీకు నచ్చిన టైంలో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. డిటో ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి మీ ఫ్యామిలీకి ఏ ప్లాన్ సెట్ అవుతుందో వాళ్ళే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే చెక్ చేయండి. సింగపూర్లో ఎలాంటి న్యాచురల్ రిసోర్సెస్ లేవో, అదీ కాకుండా సింగపూర్ సెక్యూరిటీ బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంది. ఒకవేళ బ్రిటిషర్స్ సింగపూర్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకుంటే సింగపూర్ను ఆక్రమించుకోవడానికి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే సింగపూర్ కంట్రోల్లో ఉంటే సౌత్ చైనా సముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్ సొంతమవుతుంది. కాబట్టి సింగపూర్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉందని భావించాడు. కాబట్టి సింగపూర్ని కాపాడాలంటే ఏదో ఒక దేశం నుంచి సపోర్ట్ తీసుకోవాలి. కాబట్టి మలేషియాతో సింగపూర్ని పాక్షికంగా కలపాలని లీ క్వాన్ యూ డిసైడ్ అయ్యాడు. పాక్షికంగా కలపడం అంటే సింగపూర్ని మలేషియాలో పూర్తిగా విలీనం చేయకుండా సింగపూర్ మలేషియాకి ఒక అనుబంధ రాష్ట్రంగా ఉండేలా చర్చలు మొదలుపెట్టాడు. నిజానికి లీ క్వాన్ యూ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి మలేషియాతో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. సింగపూర్కి మలేషియాకు మధ్య ఉన్న కల్చరల్ అండ్ హిస్టారికల్ కనెక్షన్స్ కూడా సింగపూర్ని మలేషియాకి మరింత దగ్గర చేశాయి. కాబట్టి సింగపూర్ని మలేషియాకు మెర్జ్ చేస్తే సింగపూర్కి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సింగపూర్ కంప్లీట్ స్టేబుల్ ల్యాండ్ అయితేనే సింగపూర్కి కంపెనీలు వస్తాయి, కంపెనీలు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అదే సమయంలో లీ క్వాన్ యూ తన అధికారాలని పూర్తిగా మలేషియాకి ఇవ్వలేదు. సింగపూర్కి సంబంధించిన సెక్యూరిటీ, డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్ ఈ విషయాల్లో మాత్రమే మలేషియా కంట్రోల్లో ఉండేలా ప్రపోజల్ పెట్టాడు. సింగపూర్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్ని హ్యాండిల్ చేస్తున్నందుకు మలేషియాకి సింగపూర్ యాన్యువల్ రెవెన్యూ నుంచి 40% ఆదాయం మలేషియాకి ఇస్తుంది. ఇలా ఒక పూర్తిస్థాయి అగ్రిమెంట్ని లీ క్వాన్ యూ తయారు చేశాడు. దీనికి మలేషియా కూడా ఒప్పుకుంది. అయితే సింగపూర్ని మలేషియాతో ఎందుకు మెర్జ్ చేయాలి అనే విషయాన్ని లీ క్వాన్ యూ సింగపూర్ ప్రజలకు వివరించి సింగపూర్లో ఒక రెఫరెండం కండక్ట్ చేశాడు. 1961లో జరిగిన రెఫరెండంలో మెజారిటీ సింగపూర్ ప్రజలు కూడా మలేషియాతో కలిసేందుకు అంగీకరించారు. ఈ మొత్తం ప్రొసీజర్ అంతా పూర్తయ్యేసరికి 2 ఏళ్లు పట్టింది. ఇక 1963 సెప్టెంబర్లో సింగపూర్ అఫీషియల్గా మలేషియాలో భాగమైంది. మలేషియన్ పార్లమెంట్లో సింగపూర్కి కూడా చోటు కల్పించారు. 15 పార్లమెంటు స్థానాల్ని సింగపూర్ ప్రాంతానికి కేటాయించారు. అయితే మలేషియా సింగపూర్ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1964లోనే సింగపూర్ మలేషియా మధ్య విభేదాలు మొదలయ్యాయి. నిజానికి ఈ విభేదాలకి లీ క్వాన్ యూనే కారణం. 1964లో మలేషియన్ పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో లీ క్వాన్ యూ పార్టీ PAP పోటీ చేయాలనుకుంది. దాంతో సింగపూర్ రాజకీయాల్లోకి మలేషియన్ పొలిటికల్ పార్టీలు ఎంటర్ అవ్వాలని చూశాయి. ఇక పొలిటికల్ పార్టీల ఇన్వాల్వ్మెంట్తో సింగపూర్ మలేషియా మధ్య సంబంధాలకి అడ్డుకట్ట పడ్డం మొదలైంది. అదే సమయంలో 1964 జులైలో మలేషియన్ ముస్లిమ్స్కి, చైనీస్ ముస్లిమ్స్కి మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో తీవ్ర రూపం దాల్చి ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఈ దాడుల్లో 23 మంది చైనీస్ మరణించారు. అలాగే 1964లో ఆగస్టులో మరోసారి అల్లర్లు జరిగాయి. అయితే సింగపూర్ ఇంటర్నల్ సెక్యూరిటీ బాధ్యతలో మలేషియా గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి మలేషియన్ గవర్నమెంట్ మాలే ముస్లింలకు ఫేవర్గా ఉందని, అల్లర్లను కంట్రోల్ చేయడంలో మలేషియన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఆరోపణలు వచ్చాయి. దాంతో లీ క్వాన్ యూకి మలేషియన్ గవర్నమెంట్కి మధ్య విభేదాలు మొదలయ్యాయి. లీ క్వాన్ యూకి ఒక విషయం బాగా అర్థమైంది. సింగపూర్ని మలేషియాతో కలిపి తప్పు చేసామన్న అభిప్రాయానికి వచ్చాడు. ఇంకా సింగపూర్ మలేషియాతో కలిసి ఉంటే భవిష్యత్తులో సింగపూర్ ఇంట్రెస్ట్ దెబ్బతింటుందని లీ క్వాన్ యూ భావించాడు. ఇలా విభేదాలు ఎక్కువ అవడంతో సింగపూర్ని మలేషియా ఆక్రమించింది. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లీ క్వాన్ యూతో సహా అతని పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టారు. కానీ 1965లో మలేషియాలో ప్రభుత్వం మారింది. 1965లో తుంకు అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి మలేషియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత లీ క్వాన్ యూతో పాటు సింగపూర్కు చెందిన అందరినీ జైలు నుంచి రిలీజ్ చేశాడు. సింగపూర్ని మలేషియా నుంచి సపరేట్ చేశాడు. దాంతో 1965 ఆగస్టు 9న సింగపూర్కి మలేషియా నుంచి విముక్తి లభించింది. ఇక అదే రోజున లీ క్వాన్ యూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సింగపూర్ని
సావరిన్ డెమోక్రటిక్ స్టేట్గా అనౌన్స్ చేశాడు. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్గా సింగపూర్కి అఫీషియల్ నేమింగ్ చేశారు. ఆ తర్వాత పీపుల్స్ యాక్షన్ పార్టీ అధికారంలోకి రావడం, లీ క్వాన్ యూ ప్రైమ్ మినిస్టర్గా కొనసాగడం జరిగాయి. ఇక సింగపూర్ అసలైన అభివృద్ధి 1965లోనే మొదలైందని చెప్పాలి. 1965లో సింగపూర్ పరిస్థితి ఏంటంటే సింగపూర్కి సరైన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, ఇంటర్నల్ సెక్యూరిటీని చూసేందుకు కూడా సొంత పోలీస్ ఫోర్స్ లేదు. అలాంటి సమయంలో బ్రిటిషర్స్ సింగపూర్కి సహాయం చేశారు. 1967 వరకు బ్రిటిషర్స్ సౌత్ ఈస్ట్ ఆసియాలో మిలిటరీ బేస్లను కొనసాగించారు. ఆ బ్రిటిష్ ఆర్మీ నుంచి సింగపూర్కి రక్షణ లభించేది. కానీ 1970 కల్లా బ్రిటిష్ మిలిటరీ బేస్లను క్లోజ్ చేయాలని బ్రిటిష్ పార్లమెంట్ డిసైడ్ అవడంతో సింగపూర్ సేఫ్టీ విషయంలో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎప్పుడైతే బ్రిటిష్ ఆర్మీ సౌత్ ఈస్ట్ ఆసియా నుంచి వెళ్ళిపోయిందో కొన్ని వేల మంది సింగపూర్ ప్రజలకి ఉపాధి కూడా లేకుండా పోయింది. సెక్యూరిటీ మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ డిఫికల్టీస్ని కూడా సింగపూర్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో సింగపూర్ వద్ద 1000 మంది సైనికులతో కూడిన 2 బెటాలియన్లు మాత్రమే ఉన్నాయి, 2 నేవల్ షిప్స్ మాత్రమే ఉండేవి. ఇక ఎయిర్ ఫోర్స్ అయితే లేనేలేదు. సెక్యూరిటీ పరంగా సింగపూర్ చాలా వీక్ అయింది. ఆ సమయంలో లీ క్వాన్ యూ సింగపూర్కి ఆర్మీని తయారు చేయడం మొదలుపెట్టాడు. దాంతోపాటు రీజనల్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్తో సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలతో చర్చలు జరిపి ఆసియాన్ అనే రీజనల్ గ్రూప్ను తయారు చేశాడు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఈ దేశాలన్నీ ఆసియాన్ గ్రూప్లో ఫౌండింగ్ మెంబర్స్. అయితే లీ క్వాన్ యూ గతంలో మొదలుపెట్టిన రెసిడెన్షియల్ బిల్డింగ్స్, గవర్నమెంట్ స్కూల్స్ని కంప్లీట్ చేయడం కాస్త ఆలస్యమైంది. దాంతో సింగపూర్లో సరిచేయాల్సిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ కోసం 1968 జూన్లో లీ క్వాన్ యూ జురాంగ్ టౌన్ కార్పొరేషన్ అనే ఒక ఇండస్ట్రియల్ హబ్ని సెటప్ చేశాడు. జురాంగ్ అనేది సింగపూర్కి వెస్ట్ సైడ్లో ఉండే ఒక ప్రాంతం. జురాంగ్ ఇండస్ట్రియల్ హబ్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకి ట్యాక్స్ హాలిడేస్, ట్యాక్స్ కట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దాంతోపాటు లీ క్వాన్ యూ మాత్రం సింగపూర్లో లేబర్ చట్టాలని కంపెనీ ఫ్రెండ్లీగా ఉండేలా తయారు చేశాడు. అంటే వేరే దేశాల్లో కార్మిక చట్టాలు కార్మికులకి అనుకూలంగా ఉంటే సింగపూర్లో మాత్రం కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాలను రూపొందించాడు. లీ క్వాన్ యూ యూరప్, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, తైవాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పారిశ్రామికవేత్తలని, వ్యాపార సంస్థలని కలిసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి, కంపెనీ ఫ్రెండ్లీ లేబర్ యాక్ట్ గురించి, సింగపూర్లో పెట్టుబడి పెడితే జరిగే లాభం గురించి విపరీతంగా ప్రచారం చేశాడు. దాంతో 2 ఏళ్లలోనే సింగపూర్కి 150కి పైగా కంపెనీలు వచ్చాయి. 32,000 ఉద్యోగాలు లభించాయి. ఆయిల్ రిఫైనరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా సింగపూర్ అనేది ఇండస్ట్రియల్ హబ్గా మారింది. దాంతో సింగపూర్ ప్రభుత్వం తలపెట్టిన రెసిడెన్షియల్ బిల్డింగ్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతూ వచ్చాయి. అలా 1973 వచ్చేసరికి సింగపూర్లో స్లమ్స్ లేకుండా చేశాడు. హై రైజ్డ్ మోడర్న్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు నిర్మించి పేదలకు ఉచితంగా ఇల్లిచ్చాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్, సివేజ్ మేనేజ్మెంట్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేలా చర్యలు తీసుకున్నాడు. సింగపూర్లో అమల్లో ఉన్న కఠినమైన అవినీతి వ్యతిరేక చట్టం వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకున్నాడు. అలా అవినీతి పరుల జేబుల్లోకి డబ్బు వెళ్లకుండా చేయడంతో తక్కువ ఖర్చులోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరిగింది. ఇలా 1973 వచ్చేసరికి సింగపూర్లో నిరుద్యోగం లేకుండా పోయింది. ఇక్కడే ఒక డౌట్ రావచ్చు, ఇంత త్వరగా సింగపూర్లో నిరుద్యోగం ఎలా నిర్మూలించడం సాధ్యమైందని. వీడియో స్టార్టింగ్లో సింగపూర్ని హైదరాబాద్తో కంపేర్ చేసింది అందుకే. ఒక్కసారి ఊహించండి, హైదరాబాద్ లాంటి సిటీకి ఒకేసారి 150కి పైగా కంపెనీలు వస్తే ఎలా ఉంటుంది? అది కూడా 1970 ఆ సమయంలో. ఇదే అక్కడ జరిగింది. దాంతో విపరీతంగా ఉద్యోగాల కల్పన సాధ్యమైంది. ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీ యూనిట్లను సింగపూర్ ఎక్కువగా అట్రాక్ట్ చేసింది. ఎంతలా అంటే 1975 కల్లా సింగపూర్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏరియాగా మారింది. ఆ సమయంలో సింగపూర్ జీడిపి గ్రోత్ రేట్ కూడా 13.9% వరకు ఉండేది. 1965-1975 మధ్య ప్రతి సంవత్సరం సింగపూర్ జీడిపి 10కి పైనే నమోదైంది. అప్పట్లో ఇండియన్ జీడిపి 4-5 మధ్యలో ఉండేది. కాబట్టి డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ను గమనిస్తే సింగపూర్ ఇండియా కన్నా 3 రెట్లు ఎక్కువ వేగంగా డెవలప్ అయిందనే విషయం అర్థమవుతుంది. అలా చూస్తుండగా సింగపూర్ రూపురేఖలో మారిపోవడం మొదలైంది. సింగపూర్లో ఇండస్ట్రీస్లో పనిచేసేందుకు కార్మికుల కొరత ఏర్పడింది. కార్మికుల మీద ఒత్తిడి విపరీతంగా ఉండేది. దాంతో సింగపూర్ ఇండస్ట్రియల్ పాలసీలో మార్పులు చేసింది. హై లేబర్ ఇంటెన్సిటీస్ ఉన్న ఇండస్ట్రీస్ కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీస్ని సెటప్ చేసే కంపెనీలకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే లేబర్ షార్టేజ్ ఉండడంతో కంప్యూటర్స్, మిషనరీ, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో తక్కువ లేబర్తో ఎక్కువ ప్రొడక్టివిటీ ఉండేలా కంపెనీలు పెడితే 5 సంవత్సరాల పాటు ట్యాక్స్ కట్ ఇస్తామని ప్రకటించారు. ఈ ఆఫర్ కేవలం కొత్తగా వచ్చే కంపెనీలకు మాత్రమే కాదు, సింగపూర్లో ఉన్న కంపెనీలు తమ ఇండస్ట్రీస్ని అప్గ్రేడ్ చేసుకున్నా కూడా ట్యాక్స్ కట్ లభిస్తుంది. దీనివల్ల సింగపూర్లో పనిచేసేందుకు వర్కర్స్ లేకపోయినా కూడా ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ కాకుండా, కంపెనీలకు నష్టం రాకుండా లీ క్వాన్ యూ జాగ్రత్త పడ్డాడు. దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో సింగపూర్ ప్రజలను ట్రైన్ చేసేందుకు జాయింట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి
ప్రాక్టికల్ స్కిల్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా జాగ్రత్త పడ్డాడు. ఇక సింగపూర్ని ఫైనాన్షియల్ హబ్గా మార్చేందుకు లీ క్వాన్ యూ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే మనం బ్యాంకుల్లో సేవ్ చేసుకునే డబ్బుని బ్యాంకులు మరో చోట అధిక వడ్డీకి లేదా అధిక రిటర్న్స్ వచ్చేలా మరో చోట ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రతి బ్యాంకు తమ డిపాజిట్లను మరో చోట అధిక వడ్డీకి డిపాజిట్ చేస్తుంది. కాబట్టి సింగపూర్లో ఉన్న బ్యాంకుల్ని అధిక వడ్డీ చెల్లించేలా వడ్డీ రేట్లు పెంచాడు. దాంతోపాటు బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఛార్జెస్ ఏమీ లేకుండా లీ క్వాన్ యూ బ్యాంకింగ్ సెక్టార్లో మార్పులు తీసుకొచ్చాడు. దాంతో సింగపూర్లో అధిక వడ్డీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిపాజిటర్లు, కమర్షియల్ బ్యాంకులు ఇవన్నీ సింగపూర్ బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం మొదలుపెట్టాయి. అలా సింగపూర్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారింది. విపరీతమైన బ్లాక్ మనీ సింగపూర్కి ఫ్లో అయిందని, ఇప్పటికీ అవుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇలా అధిక వడ్డీలు ఇస్తే సింగపూర్ బ్యాంకులకు ఏంటి లాభం అనే డౌట్ వస్తుంది కదా. సింగపూర్ బ్యాంకులు తమ వద్దకు వచ్చిన డిపాజిట్లను లోన్స్ రూపంలో మరింత అధిక వడ్డీకి ఇస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా బ్యాంకింగ్ మనీ ఫ్లో రిలేటెడ్ యాక్టివిటీ. మనం బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాం. మనం డిపాజిట్ చేసిన డబ్బుని బ్యాంక్ మరొకరికి అధిక వడ్డీకి లోన్గా ఇస్తుంది. మనం విత్డ్రా చేసుకుంటే వేరెవరో డిపాజిట్ చేసిన డబ్బుని మనకిస్తారు. ఇలా చాలా కాంప్లెక్స్ వేలో బ్యాంకింగ్లో మనీ ఫ్లో జరుగుతుంది. కాబట్టి అధిక వడ్డీ ఆఫర్ చేయడం వల్ల సింగపూర్ బ్యాంకులకు నష్టం ఉండదు, వాళ్ళ లాభం కాస్త తగ్గుతుందంతే. అలా సింగపూర్ విపరీతంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ని సంపాదించడం మొదలుపెట్టింది. సింగపూర్ కరెన్సీ వాల్యూ పెరుగుతూ వచ్చింది. వెస్ట్రన్ ఎకనామీస్కి ధీటుగా ఆల్టర్నేటివ్గా సింగపూర్ని తీర్చిదిద్దడంలో లీ క్వాన్ యూ సక్సెస్ అయ్యాడు. కానీ 1990 నవంబర్ 28న లీ క్వాన్ యూ ప్రైమ్ మినిస్టర్గా రాజీనామా చేసి స్టేట్ రెస్పాన్సిబిలిటీని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న గో చోక్ టోంగ్కి అప్పచెప్పాడు. నిజానికి 31 సంవత్సరాల పాటు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న లీ క్వాన్ యూ సింగపూర్లో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మాత్రమే చేయలేదు, పొలిటికల్గా మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీంని క్రియేట్ చేశాడు. సింగపూర్లో మినిస్టర్ ఎలా ఉంటారంటే అవినీతి గురించి ఆలోచించాలన్నా భయపడతారు. పొలిటికల్ లీడర్స్ చాలా సింపుల్గా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఉంటారు. సింగపూర్ పొలిటికల్ సిస్టంలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంటాయి. వీడియో స్టార్టింగ్లో చెప్పిన కరప్షన్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిపిఐబి రాజకీయ నాయకులను గమనిస్తూ ఉంటుంది. సింగపూర్లో హై పెయిడ్ సీఈఓలకు ఇచ్చినంత జీతం ఇస్తారు, మినిస్టర్స్కే ఇస్తారు. ఒక్కో మినిస్టర్ శాలరీ కోట్లలో ఉంటుంది. ఒక మినిస్టర్ సంవత్సరానికి 20 నుంచి 30 లక్షలు తీసుకుంటాడు. ఈ నెంబర్ స్టేట్ను బట్టి మారుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వమే అఫీషియల్గా భారీ జీతాలు ఇవ్వడంతో అక్కడి రాజకీయ నాయకులకి అవినీతికి పాల్పడే అవసరం ఉండదు. అంత భారీ జీతం తీసుకున్నందుకు వారు కూడా బాధ్యతగా పనిచేస్తారు. పొలిటీషియన్స్కి హైయెస్ట్ శాలరీ పే చేసే దేశం సింగపూరే. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ శాలరీ $1.6 మిలియన్. ప్రపంచంలో హైయెస్ట్ పేయింగ్ ప్రైమ్ మినిస్టర్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్. అమెరికన్ ప్రెసిడెంట్కి కూడా ఇంత శాలరీ లేదు. అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకునేది ఏడాదికి $4 లక్షల మాత్రమే. సింగపూర్లో ఒక సాధారణ మినిస్టర్ కూడా $1.1 మిలియన్ శాలరీ వస్తుంది. ఇక్కడే ఒక డౌట్ రావచ్చు, పొలిటీషియన్స్కి ఇంత భారీగా శాలరీలు ఇవ్వడం అవసరమా అనిపిస్తుంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, తక్కువ జీతాలు ఇచ్చి అవినీతికి పాల్పడద్దు అంటే పొలిటీషియన్స్ మాత్రం అవినీతి చేయకుండా ఉంటారా? అదే ప్రభుత్వమే భారీగా జీతం ఇస్తే సరిపోతుంది, లేదంటే వాళ్ళు అవినీతికి పాల్పడి అందిన కాడికి దోచుకుంటారు. కనుక ఈ విధానమే నయం. ఇలా సింగపూర్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో లీ క్వాన్ యూ తనదైన ముద్ర వేశాడు. ఇక 1990లో లీ క్వాన్ యూ ప్రైమ్ మినిస్టర్గా రాజీనామా చేసినా కూడా 1990 నుంచి 2004 వరకు సీనియర్ మినిస్టర్గా, 2004 నుంచి 2011 వరకు మినిస్టర్ మెంటర్గా సింగపూర్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చాడు. ఇక 2015 మార్చి 23న లీ క్వాన్ యూ మరణించాడు. అలా మోడర్న్ సింగపూర్ ఆర్కిటెక్ట్గా పేరు సాధించిన లీ క్వాన్ యూ శకం ముగిసింది. 1990ల తర్వాత ప్రపంచంలో సర్వీసెస్ సెక్టర్ డామినేషన్ స్టార్ట్ అయినప్పుడు సింగపూర్ సర్వీస్ సెక్టర్ను కూడా ప్రోత్సహించింది. సాఫ్ట్వేర్, ఎల్ఓటీ, డేటా ఇలాంటి న్యూ ఏజ్లో టెక్నాలజీస్కి సింగపూర్ని అడ్డగా మార్చారు. అలా ఎప్పటికప్పుడు మారుతున్న ఇండస్ట్రియల్ అవసరాలకు తగ్గట్టుగా సింగపూర్లో పాలసీలను చేంజ్ చేస్తూ సింగపూర్ని ఇన్వెస్ట్మెంట్ హెవెన్గా తయారు చేశారు. 1960కి ముందు ఆకలితో అలమటించిన సింగపూర్ ఇప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ. ఒకప్పుడు చేసుకునేందుకు పనిలేని సింగపూర్ ఇప్పుడు హై పేయింగ్ జాబ్స్కి అడ్డగా మారింది. 1960కి ముందు మురికివాడలతో కంపుకొట్టిన సింగపూర్ 1990 వచ్చేసరికి ఆకాశ అరణ్యాలతో అభివృద్ధికి చిరునామాగా మారింది. సింగపూర్ ప్రస్తుతం వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, క్వాలిటీ ఆఫ్ లివింగ్లో సింగపూర్ టాప్ ప్లేస్లో ఉంది. హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం వరల్డ్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ సింగపూర్దే. అక్కడి రాజకీయ నాయకుల నిజాయితీకి, ప్రజల సహకారానికి, నిబద్ధతకి, ప్రభుత్వ సమర్థ ప్రణాళికలకు దక్కిన విజయమే నేడు మనం చూస్తున్న సింగపూర్. సో ఇది ఫ్రెండ్స్, సింగపూర్పై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ సింగపూర్ నుంచి మనం ఏ విషయాన్ని నేర్చుకోవాలి తప్పకుండా ఆ విషయాన్ని కూడా కామెంట్స్లో తెలపండి. ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబానికి ఒక ఆర్థిక భరోసానిస్తుంది. కనుక డిట్టో ఇన్సూరెన్స్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పక చెక్ చేయండి. ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి, వారే మీకు కాల్ చేసి అన్ని విషయాలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.